కుంభరాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుండి మీ జీవితాన్ని కాపాడుకోండి. అసలు కుంభరాశి వారి జీవితాన్ని ఏ స్త్రీ కీడు తలపెట్టబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి అత్యంత ముఖ్యమైన హెచ్చరికలు తెలియజేయబోతుంది. ముఖ్యంగా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ద్వారా వచ్చే సమస్యలు, సూచనలు, రక్షణ మార్గాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా మీ జీవితాన్ని పెద్ద సమస్యగా అయితే మార్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి స్వభావం. కుంభరాశి వారు సాధారణంగా మంచితనంతో ముందుకు వెళ్తారు. అందరినీ నమ్మే స్వభావాన్ని కలిగిన వారు, ఆలోచనల్లో కొత్తదనాన్ని కోరుకునేవారు, స్నేహితులు బంధువుల్లో చాలా నిబద్ధత కలిగిన వారు. అయితే ఇది మంచితనం కొన్నిసార్లు మీకు సమస్యలను కూడా తెచ్చిపెడుతుందనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. ఈ అక్షర ప్రభావం ఏమిటి? జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన గ్రహ శక్తి అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ అక్షరం ముఖ్యంగా మాటలతో మభ్యపెట్టే శక్తి, భావోద్వేగాలను అడ్డుకునే స్వభావం, బయటకు మంచిగా కనిపించిన లోపల వేరే ఉద్దేశం కలిగిన లక్షణాలు అయితే ఉన్నవారిగా అయితే చెప్పవచ్చు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి అయితే పరీక్షగా ప్రవేశిస్తారనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎలా మీ జీవితంలోకి వస్తుంది? ఆమె మీ జీవితంలో స్నేహితురాలుగాను, సహోదరిగాను, బంధువులుగాను లేదా ప్రేమ పేరుతోనూ ఏ రూపంలో అయినా రావచ్చు. ఆమె మొదట చాలా సహాయం చేస్తుంది, మీ సమస్యలను వింటుంది, మీపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతుంది. ఇవి చూసి మీరు ఆమెను పూర్తిగా నమ్మేసే అవకాశం ఉంటుంది. కీడు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? కాలక్రమేణా మీ నిర్ణయాల్లో జోక్యం, మీ కుటుంబ సభ్యులపై చెడు మాటలు, మీ ఆర్థిక వ్యవహారాల్లో చొరబాటు, మీ మనస్సులో అనుమానాలు నాటడం, ఇలా నెమ్మదిగా మీ జీవితంలో అశాంతిని సృష్టించడం. కుంభరాశివారు ఇది గుర్తించేలోపే పరిస్థితి అయితే మీ చేయి దాటిపోతుందనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. మీ విజయాలను తక్కువగా మాట్లాడటం, మీ కుటుంబానికి దూరం చేయాలని ప్రయత్నించడం, మీ రహస్యాలను తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి, మీపై మానసిక ఒత్తిడి పెరగటం, మీరు ఒంటరిగా మారటం ఇది సాధారణ విషయాలు కావు. ఇవి ప్రమాద సంకేతాలు అని కూడా చెప్పవచ్చు. కాపాడుకునే మార్గాలు, ఆధ్యాత్మిక పరిష్కారాలు. కుంభరాశి వారు తప్పకుండా పాటించవలసినవి. ప్రతి శనివారం శనిదేవుడు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. రోజు ఉదయాన్నే ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. నల్ల దుస్తులు ధరించడం తగ్గించండి. ఎవరికి మీ పూర్తి వ్యక్తిగత విషయాలను చెప్పవద్దు. మీ అంతరాత్మ మాట వినండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రతికూల శక్తి మీకు దూరం అవుతుందనే చెప్పవచ్చు. మానసికంగా బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? గుర్తుంచుకోండి, ప్రతి స్నేహం శాశ్వతం కాదు, ప్రతి సహాయం నిజమైనది కాదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అవసరమైతే నో చెప్పడం నేర్చుకోండి. గుప్త కారణాలు. ఈ జన్మ కాదు, పూర్వజన్మ బంధం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి వచ్చే ఇలాంటి సమస్యలు చాలా సందర్భాల్లో పూర్వజన్మ కర్మ ఫలితంగా అయితే వస్తాయనే చెప్పాలి. ఈ పేరుతో ఉన్న ఆ స్త్రీ మీ జీవితంలో అకస్మాత్తుగా రావటం యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవాలి. గత జన్మలో మీ మధ్య ఉన్న అప్పులు, మాటలు, మోసాలు లేదా భావోద్వేగ బంధం ఇప్పుడు పరీక్షగా అయితే మారి ఎదురవుతుందనే చెప్పుకోవాలి. ఈ కారణంగా మీరు ఆమెను సులభంగా నమ్మేస్తారనే చెప్పాలి. ఎంత నష్టాలు జరిగినా దూరం కావడం కష్టం అని అనిపిస్తుంది. మనసు చెప్పినా బుద్ధి వినదు. ఇది సాధారణ సంబంధం కాదు, కర్మ సంబంధం. ఆమె ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆ స్త్రీ ప్రధానంగా మీ శాంతిని భంగం చేయడం, మీ ఎదుగుదలను అడ్డుకోవటం, మీ మీదే ఆధారపడేలా చేయటం, చివరికి మీరు తప్పు చేసినట్లుగా పరిస్థితులు అన్నీ తెప్పించడం. ఇవి అన్నీ చాలా నెమ్మదిగా అయితే జరుగుతాయి. మీరు గ్రహించేలోపు పరిస్థితి పూర్తిగా అయితే మారిపోతుందనే చెప్పుకోవాలి. కుంభరాశి వారు
చేసే పెద్ద తప్పులు. కుంభరాశి వారు ఇలాంటి సందర్భాల్లో చేసే పొరపాట్లు: అనవసరమైన జాలి చూపించడం, ప్రతిసారి క్షమించడం, మారిపోతుందిలే అని ఆశించడం. గుర్తుంచుకోండి, కొందరు మారరు, వారు మారింది మీ జీవితాన్ని మార్చడం మాత్రమే. అయితే ఆర్థిక నష్టాలు ఎలా జరుగుతాయి? చాలా కుంభరాశి వారి జీవితాల్లో అప్పులు, పెట్టుబడులు నష్టాలు, డబ్బు ఇచ్చి తిరిగి రావకపోవటం, ఇవి అన్నీ ఆమె మాటల ప్రభావంతోనే జరుగుతాయి. ఇది చివరిసారి అనే మాట మీకు పెద్ద గుణపాఠం అయితే అవుతుందనే చెప్పుకోవాలి. కుంభరాశి వారిని కుటుంబం ఎందుకు హెచ్చరిస్తుంది? మీ ఇంటిలో పెద్దవారిని లేదా సన్నిహితులు ఆమె గురించి హెచ్చరిస్తూనే ఉంటారనే చెప్పాలి. వెంటనే తిరస్కరించవద్దు. వారు మీ శత్రువులు కాదు, వారు మీ భవిష్యత్తును చూస్తున్నారు. కుంభరాశివారు బయట వారిని నమ్మి ఇంట్లో వారిని అనుమానించే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. కాబట్టి బయట వారిని అయితే అధికంగా నమ్మడం ద్వారా మీరు చాలా వరకు కూడా నష్టపోతారనే చెప్పవచ్చు. శక్తివంతమైన రక్షణ కవచం తప్పనిసరిగా పాటించవలసినవి. ఈ పరిష్కారాలు చాలా ప్రభావవంతమైనవి అనే చెప్పుకోవాలి. ప్రతి అమావాస్య రోజు ఉప్పు నీటితో అయితే స్నానం చేయాలి. ఇంటి ముందు ప్రతి శనివారం రాళ్ల ఉప్పును పెట్టండి. హనుమాన్ చాలీసా మంగళవారం చదవడం, నల్ల నువ్వులు దానం చేయటం, ఇలా చేయడం వల్ల అయితే ఆ వ్యక్తి మీ జీవితం నుంచి నెమ్మదిగా అయితే దూరం అవుతారనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పరిహారాలను తప్పకుండా అయితే పాటించండి. దేవుడు ఇచ్చే చివరి సంకేతాలు: ఈ సమయంలో మీకు కలలు హెచ్చరికలుగాను పదే పదే అదే మాట వినిపించడం, అనుకోకుండా వీడియో మాటలు ఎదురవ్వటం, ఇవి అన్నీ దైవ సంకేతాలు. ఇప్పుడు కూడా వినకపోతే నష్టాలు తప్పదు. జీవితాన్ని మార్చే నిర్ణయం. ఒక నిర్ణయం మీ భవిష్యత్తును కాపాడుతుంది, మీ శాంతిని తిరిగి ఇస్తుంది, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరం అవ్వండి. ఈ లక్షణాలు ఆమెలో ఉంటే జాగ్రత్త. ఎప్పుడూ నెగిటివ్ మాటలు, మీ మీద అనుమానాలు, మీ విజయాలను చూసి బాధపడటం, ఇతరుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పటం, ఇటువంటివన్నీ చేసే వ్యక్తితో అత్యంత జాగ్రత్తగా ఉంటేనే మీ యొక్క జీవితాన్ని మీరైతే కాపాడుకోగలుగుతారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కూడా ఆ సూర్యదేవుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితాన్ని అయితే మీరు ఎప్పుడూ కాపాడుకోగలుగుతారని చెప్పవచ్చు. అయితే ఈ రోజుల్లో ఎవరికి మీ రహస్యాలను అయితే చెప్పవద్దనే చెప్పాలి. నమ్మకం పెట్టి ముందుకు 2 సార్లు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఆలోచించండి. అప్పుడే మీ యొక్క జీవితం బాగుంటుంది. చివరి హెచ్చరిక: ఈ వీడియో అయితే బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి. ఈ హెచ్చరిక మాత్రం మీ జీవితాన్ని కాపాడుకునేందుకు అయితే ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోను చూసే ప్రతి కుంభరాశి వారు అయితే అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.